సినిమా అనేది ఒక క్రియేటివిటీ, కలెక్టివ్ క్రియేటివిటీ అంటారు. డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని కూడా అంటారు. టాలీవుడ్ విషయానికి వస్తే సినిమా స్టోరీలో కెలుకుడు ఎక్కువ. డైరెక్టర్ పనిని కూడా హీరోలు నిర్మాతలు చేస్తుంటారు. డైరెక్టర్ పనిలో హీరోతో పాటు నిర్మాత కూడా వేలు పెట్టేస్తుంటాడు. చివరికి ఆ సినిమాకి ఏ హీరోయిన్ పెట్టుకోవాలా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని పెట్టాలి, ఇలాంటి విషయాల్లోనే కాదు, తనకు సంబంధం లేకపోయినా ఉన్న కథలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంటారు. వేలు పెట్టేస్తుంటారు. పనికి వచ్చేవాడితో పాటు పనికి మాలిన సలహాలు ఇచ్చి సినిమాని చెడదొబ్బే బ్యాచ్ టాలీవుడ్లో ఎక్కువ, చాలామందే ఉంటారు. ఎప్పుడైనా సరే సినిమా ఫ్లాప్ అయిపోయిన తర్వాత చాలాసార్లు మీరు వినే ఉంటారు, డైరెక్టర్ ప్రశ్న పెట్టే ఇలా 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 అనేసి, ఒక హీరో ప్రశ్న పెట్టాలి ఇలా 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 అనేసి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా టాలీవుడ్లో ఒక స్టార్ డైరెక్టర్, ఒక వెలిగినటువంటి డైరెక్టర్ వివి వినాయక్ గారు. ఆయన గురించి అనేక సందర్భాల్లో ఆయన వైసీపీలో చేరబోతున్నాడు, పలానా చోట నుంచి ఎంపీగా కండక్ట్ చేయబోతున్నాడు, ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు అని చెప్పేసి బీభత్సంగా వార్తలు వచ్చాయి. పోయిన ఎన్నికల సమయంలో కూడా బీభత్సంగా వచ్చాయి. ఆయన వైసీపీలో చేరిపోతాడు. సో ఆయన కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతారు అని చెప్పేసి ఆనాడు సినీ అదేవిధంగా పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. కాకినాడ వైసీపీ ఎంపీగా ఆనాడు ఉన్నటువంటి వంగా గీతా గారిని పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు ఆనాడు. ఇంకా కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎవరు అని చెప్పేసి చాలామంది వివి వినాయక్ గారి పేరు ఎత్తారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా వివి వినాయక్ గారు, లేకపోతే కాకినాడ ఆనాటి రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారు పోటీ చేస్తారని వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. అయితే ఎక్కువ మెజారిటీ వివి వినాయక్ గారికే వచ్చాయి. వివి వినాయక్ గారిని ఎలాగైతే తీసుకొస్తారు, అతన్ని కాకినాడ ఎంపీగా పోటీ చేయిస్తారు అని చెప్పేసి అప్పుడు బాగా వార్తలు అయితే వైరలే. కాకినాడ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి అన్నాడు. దీనికి తోడు వివి వినాయక్ తన సొంత ఊరు తాడిపూడి వెళ్ళడం, అక్కడ లోకల్ లీడర్స్ని ఆనాడు కలవడం, అదొక పెద్ద పొలిటికల్గా పెద్ద సెన్సేషనల్ అయ్యింది. తర్వాత నిన్న మొన్న ఒక మీడియాతో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు పంచుకున్నాడు. మళ్ళీ ఏమైనా సరే రాబోయే ఎన్నికల్లో మీ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా అనేసి అడిగితే ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. వాళ్ళ నాన్న వివి వినాయక్ గారి నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రేమ అంట, లవ్, ఆయన అంటే విపరీతంగా అభిమానిస్తాడంట. అదేవిధంగా వివి వినాయక్ గారి తమ్ముడు వైసీపీలోనే ఉన్నాడంట స్టిల్. సో ఆయన అన్నాడు డెస్టినీ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలా అని చెప్పేసి నాకు వెళ్ళాలని పూర్తిగా లేదు, అది ఉంటేనే నేను బతకగలను అనేసి లేదు, అది లేకపోతే నేను బతకలేను అన్న భయం లేదు, డెస్టినీ ఎలా నిర్ణయిస్తే అలా ముందుకు వెళ్తాను అని చెప్పేసి ఆయన ఒక మంచి కొన్ని కీలక పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఆయన వెళ్ళొచ్చు. సో ఒకసారి వివి వినాయక్ గారు మాట్లాడిన మాటలు మీ అందరూ కూడా ఒకసారి వినండి. మా తమ్ముడు వైసీపీ పార్టీలో ఉంటాడు, అలాగే మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయ్యారు. మా నాన్నగారు ఇదైనప్పుడు, మా అమ్మగారు ఇదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చారు. ఇవన్నీ కూడా మా కుటుంబంలో రాజకీయ వాసనలో ఉన్న కుటుంబమే, కాదని కాదు. డెస్టినీ ఏం డెసిషన్స్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడేవి కాదు. నేను రానని చెప్పను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పను, అలాగని ఉంది అది తప్ప ఇంకా నాకు వేరే ఇది లేదు, అది లేకపోతే ఉండలేను అనేది కూడా చెప్పను కూడా లేదు. కానీ ఏదో నేను ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడే ఎవరికైనా మంచి చేశాను తప్ప, ఏదో రూపాయి సాయం చేశాను తప్ప ఎప్పుడు ఏమీ చేసింది లేదు. బట్ మీరు అన్నట్టు నాకు కన్సర్న్ అంటారా, నేనేం మార్చేయలేకపోవచ్చు, కానీ నేను ఫస్ట్ ఉపకారం కాదు అపకారం అయితే నేను ఎవరికి నేను చేయను. సో వివి వినాయక్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్,
వాళ్ళ తమ్ముడు వైసీపీ పార్టీలోనే ఉన్నాడు. డెస్టినీ ఎలా నిర్ణయిస్తే ఆ సమయానికి అలా ముందడుగులు పడతాయి తప్ప దానికంటే ముందుగానే ప్రీ ప్లాన్ అంటే ఏమీ ఉండదు. అదేవిధంగా వివి వినాయక్ గారు తల్లి గారు, అదేవిధంగా తండ్రి గారు కాలం చెల్లినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా ఓదార్చారంట. సో వీళ్ళకి వాళ్ళకి ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి బాండింగ్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాయకుడు నిర్ణయం, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటే ఎవరైనా సరే ఎదగవచ్చు, పార్లమెంట్కి వెళ్ళచ్చు, అసెంబ్లీకి వెళ్ళచ్చు. డెస్టినీ మీద డిపెండెంట్ ఇది. ఇంకో మేబీ రాబోయే ఎన్నికల్లో ఏమన్నా జరగచ్చు అన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.